నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ వెరిఫై అయింది. సో మన ఛానల్ ఇప్పటికి వెరిఫికేషన్ బ్యాడ్జ్ వచ్చింది. సో ఇప్పుడు మన నేమ్ ఉంటుంది కదా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు పక్కన మీకు టిక్ మార్క్ కనపడుతుంది. సో ఇది రావడానికి మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఇంతకుముందు అయితే అందరికి ఇచ్చింది యూట్యూబ్. 5,000 సబ్స్క్రైబర్స్ ఉన్న, 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న అందరికి ఇచ్చింది. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. 1,00,000 సబ్స్క్రైబర్స్ అయితేనే టిక్ మార్క్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం కేసెస్ అయితే అట్లనే ఉన్నాయి ఇప్పుడు. సో నిన్న మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ అయింది కాబట్టి నేను అప్లై చేశాను. సో యూట్యూబ్కి ఒక మెయిల్ పెట్టాను. సో ఇట్లా నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, నాకు వెరిఫికేషన్ కావాలి నా నేమ్ పక్కన, ఎందుకంటే మళ్ళీ నా నేమ్ని ఎవరు వాడకూడదు అన్నట్లు చెప్పాను. అంటే వాళ్ళు నాకు మెయిల్ ఏం పెట్టారంటే, నువ్వు ఇంకా 1,00,000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వలేదు, సో తర్వాత మళ్ళీ ట్రై చేయన్నారు. మళ్ళీ నేను రిప్లై ఇచ్చాను, నేను ఆల్రెడీ 1,00,000 సబ్స్క్రైబర్కి రీచ్ అయ్యాను, సో ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేయండి అని నా ఛానల్ URL ఇచ్చాను వాళ్ళకి. సో వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసి 24 అవర్స్లో నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు. సో సక్సెస్ఫుల్గా వెరిఫై అయింది మీ ఛానల్. ఒక 2 డేస్లో మీ ఛానల్ అంటే మన నేమ్ పక్కన టిక్ మార్క్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన ఛానల్ వెరిఫై అయింది. సో వీఆర్ వెరిఫైడ్. సో ఇప్పుడు మన వెరిఫై అవ్వడం వల్ల లాభాలు ఏంటి, అసలు దీనివల్ల ఏమైనా ఉన్నాయా? వెరిఫై అవ్వడం వల్ల మనకి యూజ్ ఏముంటుందంటే, ఇప్పుడు నేమ్ ఉంది కదా, మన నేమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. సో దీన్ని ఎవరు మళ్ళీ వాడలేరు. సో ఎవరు దానికి మళ్ళీ వెరిఫైకి అప్లై చేయలేరు. సో ఆ నేమ్ అనేది యూనిక్ ఉంటుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు కామెంట్ సెక్షన్లో రిప్లై ఇచ్చినప్పుడు ఇప్పుడు నా నేమ్తోనే వస్తుంది. నా నేమ్ ప్లస్ పక్కన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు పక్కన టిక్ మార్క్ వస్తుంది మీకు. సో ఇది ఓకే, మన అఫీషియల్గా నేను ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. అది ఎవరైనా ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఒకవేళ సేమ్ మన ఛానల్ లోగో పెడితే అలా రిప్లై ఇస్తే మీకు ప్రాబ్లం అవుతుంది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరిచ్చారో మీకు తెలుసుకోవాలంటే టిక్ మార్క్ ఉందంటే నేను ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. సో ఇట్లా మీకు 2 విధాలుగానే ఆ టిక్ మార్క్ అనేది యూజ్ అవుతుంది, వెరిఫై బ్యాడ్జ్ అనేది. సో దానివల్ల పెద్దగా యూజ్ ఏం లేదు, దానివల్ల మీకు సపరేట్ లాభాలు ఏమి ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ చిన్న వీడియో. ఇంకా 2 డేస్లో మనకి టిక్ మార్క్ అనేది కనపడుద్ది ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ నేమ్ పక్కన మీకు. సో వీఆర్ అఫీషియలీ వెరిఫైడ్ ఫ్రమ్ ది యూట్యూబ్. సో చిన్న వీడియో ఫ్రెండ్స్. సో వెరిఫై బ్యాడ్జ్ గురించి సో మీతో పంచుకోవాలనుకున్నాను, మన ఛానల్ వెరిఫై అయిందని చెప్పడానికి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఒక వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుగులో తెలుసుకోవడానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.